తర్వాత చిన్ని శారమ్మ గారు, రజీనక్క గారు పాటలు పాడతారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాంశంగా నా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, గత వారం నుంచి నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా యూత్ని కాచి కాపాడందుకు నీకు వేలా స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈరోజు దినం ప్రభా మేమంతా కూడి నేను ఆరాధించి, నేను స్తుతించి, నేను కనపరిచి, అయ్యా ఈరోజైతే ప్రభా మా కష్టాలు కానీ మా ఇబ్బంది కానీ చెప్పుకునే కాదు తండ్రి. ఈరోజు తండ్రి మిమ్మల్ని ఆరాధించే రోజు ప్రభా, మీ పునరాధుడై లేచిన రోజు తండ్రి. యేసయ్యా, నేను స్తుతించి ఆరాధి భాగం మగ తెచ్చిన వేలా స్తుతి స్తోత్ర చెల్లిస్తూ నా సకాలం బిడ్డలు నడిపించమని కోరుతూ యేసు ప్రభువు అడివేకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా,
హల్లెలూయా. రానక్క గారు ఒక పాట పాడతారు. Digital Gospel.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 35-36 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడైన మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము మనము 35-36 వచనాలు చదువుకుందాం. జనులు
అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కలున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి 36 వీరిని వస్త్రపు చెంగు మాత్రము నిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామములో నీకు వందనాలనైనా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినప్పుడు ఆయన్ని గుర్తుపట్టారంట. ఈయన ఎవరు దేని బిడ్డలారా? ఒరే, ఈయన అంతకుముందు వచ్చినప్పుడు నన్ను స్వస్థపరిచాడేనా అన్న. పోయినసారి అంతకుముందు రోజు నేను యేసు ప్రభు నమ్ముకున్న నూతనమైన దినాల్లో రాజన్న గారు చెముడుగుంట అన్నటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆయన రాజన్న గారు ఆ చెముడుగుంట ప్రాంతంలో 13 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పుడు రాజన్న గారు చెప్పిన వాక్యము, పేతురు సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తే సంఘం యొక్క ప్రార్థన దేవుడు విని పేతురుని విడిపించారు. కాబట్టి సంఘముగా మీరు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి అని వార్షిక దినానికి ఆ చెముడుగుంటలో ఉన్న సంఘానికి చెప్పాడు. అప్పుడు నేను రాజన్న గారిని గుర్తుపట్టా. ఎప్పుడు అన్న, పలానా రోజు మీరు వచ్చి నాకు ప్రార్థన చేశారు. మీ యొక్క ప్రార్థన వలన నాకు స్వస్థత, మీరు చెప్పిన వాక్యం వలన నాకు పాపంలో నుంచి విడుదల కలిగిందని గుర్తుపట్టా. అలాగనే యేసు ప్రభువుని గుర్తుపెట్టాడంట. ఈయన నన్ను స్వస్థపరిచిన ఆయన గుర్తుంచుకున్నారు, మర్చిపోకుండా. యేసు ప్రభు వచ్చాడు మన ఊరికనంటే వస్తే వచ్చాడులే అని అనుకోలా, గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా, ప్రభువా నువ్వు పలానా రోజు నన్ను స్వస్థపరిచావు, పలానా రోజు నీ వాక్యం ద్వారా నేను మేలు పొందానని యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రావడం మాత్రం కాకుండా అనేక మందిని ఏం చేశారంటే వాళ్ళు తీసుకువచ్చారు. అది కాబట్టి నువ్వు కూడా గుర్తుంచుకోవాలి, నేను కూడా గుర్తుంచుకోవాలి. అక్కడ జనులు ఆయనను గుర్తుబట్టి జ్ఞాపకం పెట్టుకున్నారు. ఎందుకు? అంతకుముందు ఆయన వచ్చాడా లేదా? ఇప్పుడు చిన్నన్న గారిని విజయవాడలో చూశారనుకో, నేను పోయి విజయవాడలో నేను కనిపించాను అనుకో, అబ్రామ్ బ్రదర్ని గుర్తుపెడతాడు లేదా? అంతకుముందు నాకు ఆయనకు పరిచయం లేకుండా ఎట్ట గుర్తుపెట్టుకుంటాము? ఆయన వస్తూ ఉంటే నేను పోతూ ఉంటాం, అంతే కదా. కాబట్టి అక్కడ జనులు 34వ వచనం, వారందరికీ వెళ్ళి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి. చెందేని మిడ్లరా వీరి 36 వీరి చూడండి ఏమంటున్నాడా, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టమని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ అక్కడ జనులు ఆయన గుర్తుపెట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తీసుకువచ్చారు. రే యేసు ప్రభు మళ్ళీ వచ్చాడు, మొన్న వచ్చి మమ్మల్ని బాగు చేశాడు కదా, అందరిని తీసుకురాబడిపోయి మళ్ళీ ఆయన తొందరగా వెళ్ళిపోతాడు, నాకు మంచి మాటలు చెప్పాడు, పాపంలో ఉంటే పాపం చేయొద్దు, నువ్వు నరకానికి పోతావని చెప్పిన ఆయన వచ్చాడు. రాయ్ పోండి తొందరగా తీసుకురాపండి, ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కువసేపు కూడా ఉన్నాడు ఆయన ఉంటే 1 గంట ఉంటాడు, తర్వాత నడుచుకుంటే వెళ్ళిపోతాడు ఆయన. పోపో అని అన్నాడు. ఏం చేశారు అందరు వెళ్ళి? ఏం చేశారమ్మా? తొందరగా. కాబట్టి మనం ఎంతమందిని తీసుకువస్తున్నాం ఆ విధంగా అని మనం ఆలోచన చేసుకోవాలి. అప్పుడప్పుడు రాజన్న గారు ఒక్కోసారి చెప్తా ఉంటాడు ఒక కథ.
ఏందిరా కథ అంటే, డాక్టర్ గారు మొత్తం మీద ఏదో ఊరికి ప్రయాణం అయిపోతా ఉంటే ఒక కుక్క అక్కడ పడిపోయిందంట. ఏదో మొత్తం మీద యాక్సిడెంట్ అయిపోయి అక్కడ పడిపోతే ఆ కుక్క ఆ డాక్టర్ గారు కాబట్టి కుక్కల డాక్టర్ అంట ఆయన, అంటే జంతువుల్ని మరి బాగు చేసే డాక్టర్ గారు వెంటనే అక్కడ ఆపి దేని బిడ్డలారా బాగు చేసాడంట. మరి మొత్తం మీద కట్టుకట్టి గాయం కట్టి తీసుకుపోయాడు, వదిలేసాడు. మొత్తం మీద ఆయన వెళ్ళినటువంటి ఆ ప్రాంతము ఆయన ఇల్లు గుర్తుపెట్టుకుందంట ఆ కుక్క. ఏదో చెప్తా ఉంటారు, నాకు సరిగా గుర్తులేదు ఆ కథ. తర్వాత అనేక కుక్కలు తీసుకొచ్చిందంట. ఈ కురుపులు బట్టి ఉండే, ఈ కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరుకునే కుక్కలన్నీ కూడా వచ్చి తలుపు దాడుతూ ఉన్నాయంట. ఎవరో తలుపు దాడుతున్న పేషెంట్ వచ్చిందేమో, 10 రూపాయలు వస్తాను. డాక్టర్ గారు తలుపు తీస్తే బయటంతా కూడా ఆ కుక్కల వ్యవహారం. ఏంది సంగతి అంటే, ఇదిగో సార్ వీళ్ళందరినీ కూడా బాగు చేయి. కాబట్టి దేని బిడ్డలారా వీళ్ళు గుర్తుపెట్టారు, ఈయన మరి గుర్తుంచుకున్నారు. కొంతమంది గుర్తుంచుకోరు. ఆదివారం వచ్చినప్పుడు వాళ్ళకి గుర్తురాదు. నిన్న ఆదివారం కదా అసలు మర్చిపోయాను, ఆడ కుంకల కూర 5 రూపాయలకి ఇస్తానంటే వాడు ఇన్ని కుంకలు తెచ్చేసాడు ఆదివారానికి. అవన్నీ ఒలుసుకునే లోపల 10:30 అయిపోయిందే. రాజన్న గారు నిన్న ఉపవాస ప్రార్థనలో ఒక మాట చెప్పాడు. ఏమని? మందిరంలో ఆరాధన జరిగే టైంలో ఈ అమ్మాయి టిఫిన్కి పోయిందంట. బీటెక్ చదివింది అమ్మాయి. ఆ అమ్మాయి చిరంజీవి లాగా ఉంటాడు అనుకున్నాడు, మహేష్ బాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఉంటాడులే, లేకుండా ఉంటే బాహుబలి లాగా ఉంటాడులే అనుకుని ప్రేమించింది ఆ అమ్మాయి చాటింగ్లో. తీరా చూడిపోతే ఆయన డ్యూటీకి పోతున్నాడు మసిగుడ్డలు వేసుకొని. ఓరే నువ్వంట్రా అని చెప్పి కోపం వచ్చేసింది అమ్మాయికి. నన్ను ఇట్ట అంటావా అని చెప్పి చేతిలో కత్తిని కసా పొడిచేసాడు. ఆరాధన టైంలో వాస్తవం అది. 9:30 దాకా టైం ఉంది. 9:30 దాకా నువ్వు ఏమైనా పనులుంటే చూసుకో. 11:30కి అయిపోద్ది. ఆ తర్వాత కొద్దిసేపు దేవునికి ఇచ్చే విలువైన టైంలో మనం ఎందుకు? కాబట్టి దేవుని బిడ్డలారా కొంతమంది ఆదివారాన్ని కూడా ఏం చేస్తారంట, మర్చిపోతారు. వీళ్ళు గుర్తుపెట్టుకున్నారంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి అక్కడ లేఖనాల్లో మనం గమనించినప్పుడు చూడండి, లేఖనాల్లో మనం చూస్తే ఏమంటారంటే, వారు గుర్తు తెచ్చుకున్నారు. 35వ వచనం, అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లున్న ఆ ప్రదేశమంతా వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెచ్చిరి. దేని బిడ్డ గుర్తు పెట్టుకోవాలి. మనం ఆదివారము గుర్తు చేసుకోవాలి. ఆయనను మీరేమంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఏమంటాడండి, ఆదివారము ఏమంటండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము దేని బిడ్డరా 24వ వచనాన్ని మనం చదువుకుందాం. దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆదివారము యేసయ్య చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్లో మనము యెషయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మర్చిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకున్నది, అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి. అందుకని దేవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి మర్చిపోయారంట వీళ్ళు. మర్చిపోయిన వాళ్ళు మీరెందుకు రా నాకు అని చెప్పి తగలబెట్టేశాడు, చంపేశారు, పుడిపిచ్చేశాడు. అంతే మందిరంలోనే కస వేరే వాళ్ళకి అప్పగిచ్చేసాడు ఇజ్రాయెల్ దేశాన్ని.
అన్యులు వచ్చి దేని బిడ్డలారా ఇజ్రాయెల్ దేశంలో ఉండే అన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోయారు. కాబట్టి ఒకప్పుడు ఇలా పరిస్థితి ఏంటి? శత్రువు చేతిలో నుంచి దేవుడు విడిపించాడు, అపవాది చేతిలో నుంచి విడిపించాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు విడిపించాడు దేవుడు, రక్షించాడు. ఐగుప్తు దేశంలో నుంచి బయటిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి దేవుడు రక్షించాడు వాళ్ళని. మర్చిపోయారు దేవుని బిడ్డలారా. అనేక మంది మర్చిపోతారు దేవుడిని, దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని. అయితే వీళ్ళు చూడండి గుర్తుపెట్టేశారంట. ఒరే నన్ను మంచి మార్గంలో నడిపించిన ఆయన. యేసన్న గారు ఒకసారి చెప్పారు, ఒక చిన్న పాప అంట. యేసన్న వాళ్ళు యేసన్న మొత్తం మీద ఏదో చిన్న పాప వాళ్ళ నాయన ఏదో మొత్తం మీద అడగబోతే యేసన్న గారు వాళ్ళ దగ్గరకు వచ్చాయంట. ఈ పాపకు అప్పుడు యేసన్నతో కలిసినప్పుడు ఈమెకి ఎంతో మొత్తం మీద 20 సంవత్సరాలంట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలప్పుడు యేసన్న ఏదో ఒక వాక్యాన్ని చెప్తే ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని పలానా రోజు పలానా దగ్గర పలానా వాక్యం చెప్పావు మీరే కదా అని చెప్పి యేసన్నతో ఆయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకునిందంట. ప్రియమైనటువంటి దేవుని. కాబట్టి నిన్ను ఏ విధంగా యేసు ప్రభు మనల్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడో, పాపం నుంచి విమోచించాడో, నీ కన్నీటిలో, నీ బాధల్లో, దుఃఖంలో, వేదనలో ఎలాగ నిన్ను మరి దేవుడు దేని బిడ్డలారా మంచి మార్గంలో నడిపించి ఈరోజు ఈ స్థితిలో ఉన్నావో ఏమంటాడండి అక్కడ 17వ అధ్యాయం యెషయా గ్రంథము. దేని బిడ్డలారా ఏమంటాడో చూడండి 10వ వచనం. ఏలయనగా నీ రక్షణ కర్తయగు దేవుణ్ణి మర్చిపోతివి. దేని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో అంటాడు పౌలు గారు. ఓ కొరింథీయులారా, ఒకప్పుడు మీరు వ్యభిచారులుగా ఉన్నారు, కొంతమంది దొంగలు. ఈరోజు మీరు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మీరు లోకంలో ఎన్నిక లేనటువంటి వారు, ఎవరు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు కాదు, అసహ్యంగా జీవిస్తున్నారు. ఆ కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళ ఈరోజు దేవుడు ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగాడు, కొన్నాడు. కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. యెషయా కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారంట. అందుకని యెహోషువ అంటాడు, ఒరే నాయనా, మీరు నాటనటువంటి పట్టణాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కదా, ఎడ చేస్తారు అన్నాడు. భలేవాడు అన్నా, ఏందన్నా జాషువా నా మాట మాట్లాడుతున్నాడు. అసలు ఆ మాట మాట్లాడడానికి మాకు చాలా బాధగా ఉంది. దైవజనుడు లేక దేవుడు ఎడ చెప్తే అటు చేస్తారంట మామూలుగా. దేని బిడ్డలారా చూడండి, నిర్గమాకాండము ఏమంటారండి? నిర్గమాకాండంలో లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండం 12వ 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి అలాగా చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేశారు. రక్తాన్ని జల్లారు, పస్కా పండుగలో పాలు పొందారు, చేదు కూరలతో తినమంటే తిన్నారు. తింటారు, మనం తింటామా? పొట్టేలు ఇచ్చి నీకు ఒక పొట్టేలు ఇచ్చి కాకరకాయతో తినమంటే తింటా? ఓవయా నీవు నీ పొట్టేలు మాంసం అంట, కాకరకాయతో తినాలంట. ఎత్తుకోబో పొట్టేలు మాంసం ఎడ తినాలి పొట్టేలు మాంసమా? నూనె వేసుకొని, కొంచెం కారం ఎక్కువ వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని కదా తినాలి.
ఏడేం చెప్పాడు? కాల్చుకొని మీరేం చేయాలంట? కాల్చుకొని ఏం చేయాలంట? తినాలి. చూడండి 12వ అధ్యాయము ఎడ తినాలంట? 12వ అధ్యాయము. దేవుని బిడ్డలారా 8వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాత్రి వారు నిర్గమ 12:8. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలు తినబడిన చేదు కూరలతో ఎడ తినాలా? తింటానువా? హోటల్ మాంసం ఇచ్చి ఏంచుకోకుండా తింటానువా? కాల్చుకొని తినమంటే చేదు కూరలతో తినమంటే తింటాం. మనం తింటామా? పో అబ్రహ్మన్న, ఏదోలే ఫంక్షన్ అని చెప్పి వస్తే ఆగస్టు 15 అని చెప్పి పిలిచి చేదు కూరలతో తినమంట. మమ్మల్నే ఎంచుకొని కొంచెం కారం ఎక్కువ వేసుకొని కదా, ఉప్పు వేసుకొని బాగా చపాతీ రొట్టెలకు తినేదే చెప్పినట్టు చేశారు. పస్కా పండుగలో పాలు పొందారు. యెహోషువ గ్రంథం చూడండి దేవుని బిడ్డలారా ఏమంటాడంటే 22వ అధ్యాయము యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాము. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించుదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో, ఆయనేనా మమ్మల్ని రక్షించిందే. అయితే ఇష్షాకు కాలంలో ఏమైపోయారు వాళ్ళు? దేవుడిని ఏమైపోయారంట? మర్చిపోయారు. కానీ యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి ఏనేరా నన్ను మంచి మార్గంలో నడిపించిందే, కృతజ్ఞత. ఒకప్పుడు నీ స్థితిలో ఉన్నప్పుడు రాజన్న ఎక్కడికి వస్తాడండి, అన్న వందనాలన్నా, ఆ రోజు మీరు చెప్పిన వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను ఆ వాక్యం ద్వారా పాపంలో నుంచి విడిపించబడి, ఆ రోజు నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడన్నా, వందనాలన్నా, ఉండనా, కూల్ డ్రింక్ తీసుకొస్తానన్నా, తాగేసిపోనా ఆయన అంటారు. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పెద్దలు ఆగి నిలబడి, ఒరే అన్న వచ్చాడురా, ఈ అన్న చెప్పిన వాక్యం వలన, ఆ వాక్యం వల్ల నాకు మేలు కలిగింది, ఇదిగో ఈయనకి ఎంతో కొంత చేతిలో పెట్టాలని నాకు కలిగిందని కొంతమంది స్త్రీలు పురుషులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కృతజ్ఞత కలిగి నేను గమనిస్తూ ఉంటే ఏందిరా అంటే వాళ్ళకి ఆయన చెప్పిన వాక్యం ద్వారా ఏదో ఆ వాక్యం ద్వారా వాళ్ళకి మేలు చేశాడు. అందుకని ఆయన గుర్తుపడతారు. రాజన్న గారు, ఏం రాజన్న గారు కదా, ఇటు పోతా ఉన్నాం అనుకో, శారక్ గారు చూసింది అనుకో, ఓ అబ్రమయ్యో రాజన్న వచ్చినట్టున్నాడే, ఆగమను తిత్తి తెస్తుంది. తిత్తి తీసి తిత్తిలోంచి 500 1000 రూపాయలు తెస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుందా నీకు? నీ జీవితంలో పాపంలో, శాపంలో, దుఃఖంలో, కష్టంలో, అన్యాయంలో, అవమానంలో, నిత్యమైన స్థితిలో నువ్వు ఎన్నికలేని నీ పరిస్థితిని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు గుర్తుపెట్టుకున్నావా? దావీదు గుర్తుపెట్టుకున్నాడంటే ఏమంటే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. వీళ్ళేమైపోయారు? వీళ్ళేం చేశారు? అప్పుడు మోషే కాలంలో ఏం చేశాడు? మోషే ఏం చెప్పాడు? ఈరోజు రాత్రికి మీరు గొంతుపిల్ల మరి గొర్రెపిల్ల తీసుకొచ్చి రక్తాన్ని అట్నేనా, ఇంకా నువ్వేం చెప్తావు చెప్పవా తొందరగా, నాయనా ఐగుప్తులను చెల్లిపోవాలి మేమా, వాడితో ఈ బాధలు పడలేకపోతున్నామా. మోషే అహరోనులు చెప్పినట్టు చేసిరి. ఎందుకు? అప్పుడు ఎట్టున్నారు వాళ్ళు? బాధల్లో, కష్టాల్లో ఉన్నారు. చెప్పినట్టు చేస్తారు కూడా, చేశారు. అయితే యెహోషువ కాలంలో విస్తారమైన ఏమొచ్చిందంట? వెండి, విస్తారమైన బంగారము, విస్తారమైన వస్త్రాలు, లెక్కలేనన్ని 2 బీరువాలు 3 బీరువాలు. ఒక బీరువా ఎవరికైనా ఇచ్చేయకూడదా? దేవుని బిడ్డలారా మంచిది ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా ఏమంటాడంటే లేఖనాల్లో మనం గమనించినప్పుడు, దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము
చదువుకుందాం. 6వ అధ్యాయం 12వ వచనాన్ని. 6వ అధ్యాయము. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మరవకుండా ఏం చేయాలంటే మీరు జాగ్రత్త పడండి. మోషే చెప్పాడు. ఎందుకంటే మోషే కాలంలో ఉన్నప్పుడు మోషే అహరోనులు చెప్పినట్టు జాగ్రత్త పడు. మేము ఆదివారం, రేపు ఆదివారం అన్నప్పుడు ముందుగానే మనం ఏం చేయాలా? జాగ్రత్త పడిపోవాలి. రేపు ఆదివారం వెళ్ళాలా, అన్నీ రెడీ చేసుకోవాలా. ఇంటికాడే కానుక కూడా దేవుడికి ఇచ్చేది మనం ఇంటికాడ మందిరంకి వచ్చి మార్చుకోకూడదు. రోకలు మార్చువాడు అన్నాడు. దేవుని మందిరానికి వచ్చే తప్పుడే రేపటికి నువ్వేం గుడ్లు వేసుకోవాలో, ఏం తినాలో ఆదివారం రోజు మాత్రమే, పక్క రోజుకు మళ్ళీ సిద్ధపరచుకోకూడదంట. బైబిల్లో రాస్తుంది. రేపేమి సంభవించినో నీకు తెలీదు. కొంచెం మిగిలించుకొని మాంసం కూర రేపటికి బెత్తి పెట్టుకున్నావు అనుకో, ఒకవేళ అది మురుగుడు కంపు పుట్టచ్చు, చెప్పలేం. అదే శనివారం చేసుకుని ఉండిస్తాడంట దేవుడు రేపు ఆదివారానికి, చెప్పలేం. మళ్ళీ అదొక అద్భుతం. కాబట్టి ముందుగానే కానుకలు కానీ గుడ్డలు కానీ రేపు ఎలాగ దేవుడిని నేను ఆరాధన చేయాలో అన్నీ మంచం మీద జ్ఞాపకం చేసుకుని ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ సంతోషంగా దేవుని మందిరంలో ఉండాలో, వీటన్నిటి విషయం ఏం చేయాలంట? జాగ్రత్త పడు. దేవుని బిడ్డలారా, వీళ్ళెంత దుర్మార్గులు అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులంటే, కీర్తనకారుడు అంటాడు, దేవుని బిడ్డలారా, ఇన్ని మేలులు చేసినటువంటి వాళ్ళు 106వ కీర్తన 106వ కీర్తన 10వ వచనాన్ని మనము చదువుకుందాం. 10వ వచనం ఏంటంటామో, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి విమోచించాడు కదా. శత్రువైనటువంటి అపవాది నిన్ను నరకానికి తీసుకుపోవడానికి వాడు ఇష్టపడ్డాడు. వాడి చేతిలో నుంచి నిన్ను విడిపించాడు. వాడి చేతిలో నుంచి నిన్ను, నీ ప్రాణాన్ని విడిపించాడు. ముక్కలు ముక్కలు చేసేసాడంట ఒక పాపని, 6 సంవత్సరాల పాపని రేప్ చేసేసి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో ఉన్నటువంటి రాజు చంపడానికి ప్రయత్నం చేస్తే, అందుకంటాడు ఎర్ర సముద్రం దగ్గర అంటాడు 21-22లో, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని బిడ్డారా, అందరినీ కుటుంబాలుగా చంపేద్దామని వచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర ఫరో సరైన వాళ్ళని తీసుకొచ్చాడు. ఎట్టాటోలరా అంటే కనీసం 10 కిలోమీటర్లు దేవుని బిడ్డలారా కనిపించే వాడిని కూడా బాణం వేసి చంపగలిగినటువంటి యోధులను తీసుకువచ్చాడు. 10 కిలోమీటర్లు. దేవుని బిడ్డలారా, వినాయక చవితికి ఉట్టి చూడ్డానికి పోయాడంట ఒక అబ్బాయి. ఉట్టి కొడతా ఉన్నారు, కర్ర తగిలింది, చనిపోయాడు పిల్లోడు, 10 సంవత్సరాలు. టీవీలో చూపించారు. చూసారా ఎవరైనా? ఎట్టాడుస్తున్నారు తెలుసా? ఓయమ్మ ఓ నాయన, ఎట్టాడుస్తున్నారు తెలుసా? గుండెలు బాదుకుంటున్నాడు. బొమ్మ ఎట్టుందో చూడ్డానికి పోయాడు. చిన్ని బాబు కింద కరెంటు వైర్కి టేప్ ఇలా వాడెవడో షాక్ తగిలింది, చనిపోయాడు. అయితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాడే. నీకు బంగారు బిస్కెట్లు ఇవ్వాలా? 6 సంవత్సరాలు అమ్మాయిని రేప్ చేసి కాళ్ళు చేతులు ముక్కలుగా ఇంచారు. వాడు పోయి రైలు కింద చచ్చాడు. వాడి కుటుంబంలో విషాదం, వీళ్ళ కుటుంబంలో విషాదం. నీకు బంగారు బిస్కెట్లు ఇవ్వాలి, ఎత్తుకోవచ్చా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు కదా. ఆదివారం గుర్తుపెట్టుకో. ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయారంట. శత్రువు చేతుల నుంచి నిన్ను విడిపించి నీకు రక్షణ కలుగు చేసి నిన్ను దేవుడు కాపాడి, అందుకనే కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 119వ కీర్తన 93వ వచనాన్ని మనము
చదువుకుందాం. దేవుని నీ ఉపదేశము వలన నన్ను బతికించవయ్యా. నేను ఎన్నడూ నన్ను బతికించవయ్యా. నన్ను నా కుటుంబాన్ని ఎన్నడూ నిన్ను మర్చిపోనయ్యా. ఆ రైలు కింద పడినాడు, అతని పేరు రాజు. ఏమని పెట్టారు తెలుసా టైటిల్లో? చచ్చాడు రాజు, చచ్చాడు రాజు. వాడిని చూసినప్పుడల్లా నేను అనుకుంటా ఉంటా, ఒరే నేను కూడా 15 సంవత్సరాల క్రితం చనిపోవాల్సిందే. ఇన్ని రోజులు బతుకున్నానంటే దేవుని కృప. ఇన్ని రోజులు బతుకున్నానా, నా తలలో ముసలి వెంట్రుకలు వచ్చాయి. వీటిని చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం. నేను ఇటువంటి వెంట్రుకలను చూడగలిగానా? ఇంత ఆయుష్ని దేవుడు నాకు ఇచ్చాడా? ఎప్పుడో చనిపోవాల్సినటువంటి నన్ను దేవుని బిడ్డలారా, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతా, శత్రువు చేతిలోంచి విడిపిస్తా. కాబట్టి కొంతమంది చేసిన మేలుని ఏం చేస్తారంట? మర్చిపోతారు. పొద్దున్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. దేవుని మందిరానికి ఉదయకాలమే దైవ సేవకుడు వచ్చి దేవుణ్ణి స్తుతించి మహింపరుస్తూ ఉండి ఎగతాళిగా మాట్లాడుకుంటూ జరుగుతుందే ఉదయకాల ప్రార్థన. జరుగుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వే ఏడ్చుకుంటా వస్తావు. ఆ రోజు వచ్చి చిమ్ముతావు మందిరాన్ని. జాగ్రత్త, నీ కుటుంబంలో ఏం జరగదు అనుకుంటున్నావేమో, బాగున్నాను అనుకుంటున్నావేమో. అనుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు, మర్చిపోయారు దేవుణ్ణి. అంతే, ఒక్కసారి వచ్చింది దేవుని బిడ్డలారా. కాబట్టి మరవకుండా జాగ్రత్త పడు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, ఏమంటాడండి? 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో అంటాడు దేవుని బిడ్డలారా. ఏమంటాడండి? 9వ వచనం, కరువు అనకుండా నీకు ఆహార తిను దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము, దానిలో కొండలు నీవు రాగి తవ్వుతి నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ని స్తుతింపవలెను. 12వ వచనం, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిల్లో నివసింపగా 13 నీ పశువులు నీ గొర్రె మేకలు సమృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగించినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సున మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నేను రప్పించి నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. నీకు ఆరోగ్యం ఇచ్చి నీకు బలాన్ని ఇచ్చి నీ కుటుంబాన్ని కాపాడుతుంటే 8 గంటల దాకా నిద్రపోతావా? దేవుణ్ణి మర్చిపోతావా? చేసిన మేలుల్ని. తలుపు ఎట్లొస్తున్నాడా? ఎవడురా తలుపు తీస్తున్నాడా? అబ్బా లైటో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రార్థన దేవుని సన్నిధిలో, ప్రభా నా సంఘాన్ని కాపాడు అని నీ కోసము దైవ సేవకుడు ఒక్కొక్కసారి రాలేకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని బిడ్డారా, కొంతమంది మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. కృతజ్ఞత కలిగి ప్రభువు రాకడకు ఎంత గట్టిగా అరుచుకున్నాడులే, నేను నా దేవుడి కోసం వెళ్తానని తగ్గించుకొని వస్తున్న దేవుని బిడ్డలు 2-3 వాళ్ళని బట్టి హృదయంలో గొప్ప సంతోషం. నాకు చాలు, 2-3 నన్ను ప్రేమిస్తున్నారు ప్రభా. ఇదిగో 2 బిడ్డలు నీ కోసం నేను తీసుకొచ్చాను ప్రభా అని రేపు ప్రభువు ముందు వాళ్ళని 2 నిలబెట్టి, ఈ బిడ్డలు నీ కోసం తీసుకొచ్చాను ప్రభా కామాక్షి నగర్లో అంటే, విజయ్ కుమార్ అని ఒక మాట అన్నాడు, రాణెంబల మామ, ఒక్కరినైనా తీసుకువస్తావా? నా దైవజనుడు రాజన్న గారికి రోజు ఆ దేవం ఇచ్చే టీ రాగులు గంజి ఎత్తుకోబోయి ఇస్తా. 3 రోజుల నుంచి బావట్లా. టీ ఇస్తుంది,
రాగి జావ, పచ్చడి, ఆ ఎదురుగా ఉండేవాళ్ళు వడలు, బోండాలు 60-70 రూపాయలు టిఫిన్ ఇస్తారు నాకు. రాగి జావ, టీ అన్నీ వదులుకున్నా, ఎందుకంటే వాళ్ళు ఎత్తుకోబోతున్నారు. ఉదయకాలం ప్రార్థన పెట్టుకున్నారు ఆడ. వాళ్ళ మామ రాణెమ్మ వాళ్ళ మామ బతుకున్నప్పుడు నెల్లూరులో కొన్ని ఆయా స్థలాల్లో నన్ను తీసుకుపోయి బోర్డులు చూపించాడు. ఈ వాక్యాలు రాయి అబ్రహాం, పైన పనే ఉండదు నీకు. ఆ విషయం కబాడిపాలెంలో కూడా చెప్పాడంట రాజన్న గారు. అమ్మా చెప్పాడమ్మా, చెప్పలేదు రానమ్మా. దైవజనుడిని వదిలేసా, వెళ్ళిపోతున్నా, బండి వేసుకుని పోయి వాక్యం రాసుకుంటున్నా. రేపు పరలోకంలో విజయ్ కుమార్ అన్న కనిపించినప్పుడు, నా కుమారుడా అబ్రహామా, నేను అప్పగించిన పనిని చేసావా అంటే నువ్వు చూసుకోవా, చూడు మాట్లాడకుండా. పోగానే యేసు ప్రభు కనిపిస్తే, ఆ తర్వాత విజయ్ కుమార్ అన్న కనిపించినప్పుడు నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడేమో, ఎంత సంతోషమో. జయించిన వారితో కలసి నీ సింహాసనము చేరగా. దేని బిడ్డలారా, జయించినటువంటి వాళ్ళు పాపాన్ని, లోకాన్ని. ఆయన చెప్పేవాడు విజయ్ కుమార్ అన్న గారు, నా భార్య వాళ్ళ ఊర్లో ఆ పనిచేసే ఊర్లో కావాల్సినంత చేపలు మాంసం ఉండదా, తాకేవాడిని కాదు, నేను వెళ్ళి బోర్లు రాసుకొని వచ్చేవాడిని. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునోనే. పరలోకానికి పోయి యేసుప్రభుని చూస్తాం, అక్కడ పరిశుద్ధులు, ప్రభువులోకి నడిపించినటువంటి బిడ్డలు కనిపించినప్పుడు మిగతా వాళ్ళు రాలేదా? కామాక్షి నగర్లో ఉండేవాళ్ళు సిద్ధపడలేదా? దేని బిడ్డలారా, కొంతమంది మీలో కనిపించలేదనుకో, ఏంది పరిస్థితి, ఎట్టుంది లోకము? ఉదయకాలము దేని బిడ్డలారా నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దైవసేవకుడు. కొంతమంది దేవుని బిడ్డలు, ఉదయకాలం వచ్చే దేవుని బిడ్డల వలన నీ కుటుంబం దేవుడు కాపాడుతున్నాడు. యోబు యొక్క ప్రార్థన వలన యోబు బిడ్డల్ని కాపాడినట్లుగా కేవలం ఉదయకాలం వచ్చే మరి ఆ బిడ్డల యొక్క ప్రార్థన వలన సంఘాన్ని కాపాడుతున్నాడు. దూర ప్రాంతంలో ఉంటే అది వేరే విషయం. ఒకవేళ నువ్వు రాలేని పరిస్థితుల్లో నీ కుటుంబంలో ప్రార్థన చేసుకుంటే అది వేరే విషయం. మిగతా వాళ్ళ సంగతి చెప్తున్నా. కాబట్టి మత్తయి సువార్తలో యేసు ప్రభువుని ఏం చేస్తారంటే వాళ్ళు గుర్తుపెట్టారంట. చూడండి, ఆ మాట మనం చదువుకొని మనం ఆరాధన చేస్తాం దేవుని బిడ్డలారా. చూడండి, అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చాలేనా ఆయన గుర్తుపెట్టుకున్నారు. అయ్యో, పోయిన నెలలో ఈయన నాకు వచ్చి వాక్యాన్ని చెప్పాను, నా జీవితం మారిపోయింది ప్రభువా. అంతే కదా, నీకు ఎవరో వాక్యం చెప్పుంటారు. చిన్నన్న గారు విజయవాడ నుంచి వచ్చాడు, ఆయనకి ఎంతమంది చెప్పుంటారు చెప్పరానా? ఇప్పుడు నేను విజయవాడకు పోయారనుకో, అనుంటాడు, సార్ మీరు ఆ రోజు చెప్పారు నేను మారలేదు సార్, ఈరోజు చూడు నేను మారాను. చెప్పిన ఆయనకి ఎంత సంతోషం ఉంటాం. గుర్తుపెట్టారు, ప్రభువా పోయిన నెలలో నువ్వు వచ్చి వాక్యం చెప్పేసిపోయావు, నా బతుకు మారిపోయింది ప్రభువా, అసహ్యంగా జీవించేవాడిని, ఇప్పుడు నేను నా కుటుంబంతో బాగున్నాను ప్రభా, నన్ను స్వస్థపరిచిపోయావు ప్రభా, ఏమిచ్చి నీ రుణమో తీర్చగలను ప్రభా, ప్రతిరోజు నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో, జాగ్రత్త పడు. ఇజ్రాయేలు ప్రజల్లాగా ఆయన చేసిన అద్భుత క్రియలను శత్రువు చేతుల నుంచి విడిపించి వారు కట్టనటువంటి పట్టణాలను దేవుడు వారికి అప్పగిస్తే ఆయన్ని మర్చిపోయారంట. ఎంత బాధపడి ఉంటాడో ప్రభు. పెళ్ళైన 3 రోజులకే మర్చిపోయాడట్రా. ఏం మీ అమ్మకు ఒక ముద్ద అన్నం పెట్టా, అప్పుడే మర్చిపోయా? ఏమి రే, ఆ ఎమ్మి రాగానే మర్చిపోతావేం మీ అమ్మనే? మీ అమ్మ నీ కోసం ఎంత కష్టపడిందో కనిపించా. మీ నాయనకి పోయా, బాగాలేదు మా, నెల అయిపోయింది.
అంతేలేరా, అంతేలే, రేపు పోతాలే హెచ్చరిస్తారు కొంతమంది. పోరా పోరా పోరా, ముందు పోయి క్రిస్మస్కి మీ అమ్మకి ఒక 1000 రూపాయలు చీర పెట్టి పోరా. పోతా పోతా, అప్పుడు పోతారు. దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఒకప్పుడు నీ స్థితి ఏంటి? ఆదివారం ఒక్కరోజున దేవుడిని నువ్వు ఆరాధన చేసేదే. ఏమన్నాడండి కీర్తనకారుడు 119:93 ఏమన్నాడు? చదువునైనా ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? నీ ఉపదేశము వలన బతికించాయ్యా. ఆదివారం ఒక్కరోజు గుర్తుపెట్టుకుంటావా? క్రిస్మస్ కానీ అమ్మ గుర్తుకొచ్చేదే. సంవత్సరానికి ఒకసారి బతల మా అమ్మకు పోయి చీర ఎత్తుకుపోయి ఇస్తుంటే మీ అమ్మ కూడా సంవత్సరానికి ఒకసారి కూడిపెట్టింది, ఎంత బాగుందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువుని మనము ప్రతి దినం గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆదివారం గుర్తు చేసుకోవాలి. ఏమన్నాడు? ఏమండి? దీనిని జ్ఞాపకము చేసుకొనడి. ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత మనము దేని బిడ్డరా, మొట్టమొదటిగా నేను ఆరాధన చేస్తారు, బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఆరాధన చేస్తారు. సహోదరులు కూడా 9:30కు వచ్చినటువంటి బిడలు వారు దేవుణ్ణి స్తుతిస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయనా, ఒకప్పుడు శత్రువు నన్ను వాడికి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. వాడు తాగమంటే తాగేవాడిని, కొట్టమంటే కొట్టేవాడిని, సిగరెట్లు తాగమంటే తాగేవాడిని, పాపం చేయమంటే చేసేవాడిని. ఆయన ఆ పాపం వలన నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చెడిపోయినాయి. నువ్వు సస్తావరా అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు, మెంటల్ అని చెప్పారు. ప్రభా, నన్ను నువ్వు బాగు చేశావు, నా శరీరాన్ని బాగు చేశావు, నా పాపమును కడిగి పరిశుద్ధపరిచావు. ప్రభువా, నా అసహ్యమైనటువంటి జీవితాన్ని మార్చి ఈరోజు నీ జీవగ్రంథంలో నా పేరు రాసి నన్ను స్వస్థపరిచి నీ రక్తం చేత కడగబడినటువంటి నీ బిడ్డల్ని, ఈ పరిశుద్ధ మందిరాన్ని నాకు అప్పగించి నా రాకడలో ఈ బిడ్డల్ని నా దగ్గరికి తీసుకురా అబ్రహాం అని చెప్పి నీ రక్తం చేత కడగబడిన నీ సంఘాన్ని పరిచర్ని అప్పగించావు. వివాహం జరిగించి భార్యనిచ్చావు, కుమారునిచ్చావు, కుమార్తెనిచ్చావు. నా సంఘాన్ని కాపాడుతున్నావు, నన్ను కాపాడుతున్నావు నాయనా. ఒక రక్త పింజరి బాలావోళ్ళ ఇంట్లో వచ్చిందంట నాయన, నాగుపాములు. నాయనా, నా కుటుంబాన్ని కాపాడుతున్నావు. నా ఇంట్లో కోళ్ళు, ఆ కోడి పెంట కోసం నాగుపాములు రాకుండా నన్ను కాపాడావు. నా ఇంటి చుట్టుపక్కల రకరకాల వాసనలు, చెడు వాసనలు నాయన, అయినప్పటికీ నన్ను నా బిడ్డల్ని సాతానుడు ముట్టకుండా విష సర్పాల వలన కాపాడుతున్నావు, రాకపోకల్లో కాపాడుతున్నావు, ఆహారం ఇచ్చి పోషిస్తున్నావు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను నాయనా? నీ సన్నిధిలో నాకు చేసిన ఉపకారం మేలును బట్టి, వీటన్నిటికంటే నాకు ఇచ్చిన గొప్ప పాప క్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యమును బట్టి నా స్తుతి ఆరాధన సంతోషంతో యేసు ప్రభు నామములో నీ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. దయచేసి మనం బ్రదర్స్ ఆరాధన చేస్తారు, తర్వాత సిస్టర్స్ కూడా 9:30కు వచ్చిన వాళ్ళు ఆరాధన చేస్తారు.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, ఈ గొప్ప కార్యం చాటేదా. ప్రైజ్ లార్డ్. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి నన్ను చేర్చిన, నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా కష్ట సమయమున్నా అచంతనే నిలిచి
నన్ను కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించేదా నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించేదా వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నా జీవితం మార్చిన యేసయ్యా నీ రుణం తీర్చుట ఎటులయ్యా సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందుదాం. దేని బిడ్డరా, దానికి ముందు మనం ఒక వీడియో మరి చూద్దాం. ఆ తర్వాత మనం ప్రభు బలలో మనం పాలు పొందాం. మనం చూపించాను ఫుల్ వీడియో 5 నిమిషాలు ఉంటుంది. ఇదే సెకండ్ మెసేజ్ అనుకోండి. కబాటిపల్లిలో కూడా మీకు అక్కడ రాజన్న గారు మరి చూపిస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, ప్రతి మంగళవారము ప్రార్థన పెట్టుకోండి అని రాజన్న గారు మాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎప్పుడు 10 సంవత్సరాలు ఎప్పుడు చెప్పలా మీరు నైట్ ప్రేయర్ పెట్టుకోండి అని. ఎందుకంటే బుజ్జమ్మ చర్చికి వస్తుంది ఒక ఆమె, విజయమ్మ ఆమె పేరు, విజయ గారు, అంటే ఇంకా వివాహం కాలేదు, విజయ ఆమె పేరు, సహోదరి విజయ. రాజన్న గారు వల్ల మరి అక్కడ మందిరానికి వెళ్తుంది, వాళ్ళ బంధువు అనుకుంటాను మొత్తం మీద. ఆమె బుజ్జమ్మ చర్చికి వస్తూ ఉంది. ఆమెకి జగనన్న కాలనీలో ఒక స్థలం ఇచ్చారు, ఇల్లు కూడా కట్టిస్తున్నారు. ఆమె నేను కింద ఇల్లు సేవకులు విశ్రాంతి గదికి మీరు పెట్టుకోండి, పైన మందిరాన్ని కట్టుకోండి అన్నారు. కట్టేదానికి కానీ నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా. కొన్ని సంవత్సరాల నుంచి నా కోరిక ఏంటంటే బైబిల్ టీచర్ని అవ్వాలా. పాస్టర్ అంటే మామూలుగా మీకు చెప్పేది, బైబిల్ టీచర్ అంటే సేవకులను తయారు చేసేది. దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంటు అంటే టీచర్ ట్రైనింగ్ చేస్తున్నా. బైబిల్ టీచర్ అంటే బైబిల్ టీచర్ అన్నమాట, ట్రైనింగ్ చేస్తారు. ఓల్డ్ టెస్ట్మెంటు, న్యూ టెస్ట్మెంట్ కూడా దాదాపుగా చేసినాము. బైబిల్ కాలేజీలకు వెళ్ళాలని
లేక మనమే ఒక బైబిల్ కాలేజీ పెట్టుకొని చేయాలని అది కబాడి మరి మాగుట్ నగర్లో పెట్టాము. రాజారెడ్డి గారు చెప్పేవాళ్ళు. తర్వాత నేను కూడా బైబిల్ టీచర్గా చేయాలని నా కోరిక అనమాట. కొంతమంది సేవకుల్ని తయారు చేయాలా, కొన్ని స్థలాలు కొని మందిరాలు కట్టించాలా. ఎందుకంటే అటువంటి ఫెలోషిప్లో ఉన్నాం మనం. భక్త సింగ్ గారి ఫెలోషిప్లో ఉన్నాం. కొన్ని ఫెలోషిప్ల్లో సేవకుడు మందిరంలో పరిచయం చేసుకొని స్వార్థ చెప్పి గమ్మగా అయిపోతారు. మందిరాలు ఇంత యాగలేరు అనమాట, సేవకులతో యాగలేరు. నా బొట్టోడితో రాజాన్ని యాగాలంటే చాలా కష్టం. మా చిన్సారం అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, సంతోషం వేసినప్పుడేమో నీలాంటి దేవుడు నాకు ఇచ్చాడు అంటది. ఒకరంత తేడా వచ్చిందనుకో, అది నాతో యాగడం చాలా కష్టం. ఎక్కడో వాళ్ళకి కొంతమందికి తెలుసు. ఎప్పుడు ఎట్టుంటానో నాకే తెలియదు. వీడికి ఏమైనా మెంటల్ రా, వీడు ఎందుకురా వీడు అన్నట్టుగా అనిపిస్తుంటుంది నా గురించి ఒక్కోసారి. అందువల్ల నాతో యాగడం మీకు చాలా కష్టము, నాతో యాగడం రాజన్నకు చాలా కష్టం. కాబట్టి శిష్యులతో యాగడం చాలా కష్టం. అయినా కానీ దేవుడు ఏమన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా కోసం మీరేం తయారు చేయాలా, శిష్యులను తయారు చేయాలి. మిమ్మల్ని అట్టే కూర్చోబెట్టకూడదు, వీళ్ళని అట్టే కూర్చోబెట్టకూడదు. పిల్లకాయలని ఓ సేవకు బో, ఇక్కడ నేర్చుకున్న విషయాలు పోయి బయటకు పోయి చెప్పు అని చెప్పి వీళ్ళని పంపించేయాల. ఇప్పుడు 3 మందిరాలు వచ్చున్నాయి మనకి. తుమ్మలకట్ట ఒకటి ఉంది, మాకు దేవుడిచ్చిన ఇల్లు, అది దేవుడికి మేము ఇచ్చేసాం. లుదమ్మ గారు ఏడే ఉన్నారు, ఇంకా తెలియదు ఆమెకి. ఆమె ఏమందు, ఎందుకంటే గజ్జులు మా చిన్నసారమ్మ గజ్జులు అమ్మేటప్పుడు కూడా వచ్చింది, అప్పుడే వచ్చింది. ఏమమ్మా అన్న, ఏమన్నా మీ ఇష్టం మీకు ఇచ్చేసావని. పాపం దేవుని బిడ్డలారా, విజయమ్మ గారు 3 మందిరాలు ఎవరు చేయాలా? అందువల్ల నేనేమంటే నా కోరిక ఏంటంటే, నాతో ఉండేవాళ్ళు, నా మందిరానికి వచ్చేవాళ్ళు, నాతో 24 గంటలు నా వెనకాల తిరిగేవాళ్ళు సేవకులుగా వెళ్ళాలి అని చెప్పి రాజన్న గారు చెప్తుంటే, వీడు ఎవరో ఒకనాడు పెట్టేస్తాడు రా యవన పిల్లకాయలని, ఆడెవరికోవరం పోయి తగులుకుంటారు వీళ్ళు, ఎవరు రా ఇల్లు అంటే కబాడిపల్లి రాజన్న పిల్లకాయలని చెడ్డపేట చేస్తారని వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడాలా. ఎవరా నేనా వాళ్ళ? నేను కూడా నిలబడాలా, వాళ్ళు కూడా నిలబడాలా. ఆడకెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించడం, లేపుకొని వెళ్ళిపోవడం, వీళ్ళు ఎక్కడో రండి కబాడిపల్లి వాళ్ళు అనడం, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయని ఉపవాసంలో ఉంటే వారు తీర్మానం తీసుకుంటారు. ఏసేబులాగా పోతిఫర్ భార్య ఇచ్చింది, అందమైన స్త్రీ, ఆమె సైతానా అని అన్నాడు. ఎవరు? నుంచే కాలు కింద తొక్కాడు, గొంతు మీద తొక్కాడు కాలేసి. సైతానా అనాలా. పరిచయం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళని దేవుడు లేపుకోవాలా, దేవుని కోసం స్ట్రాంగ్గా నిలబడేవాళ్ళు. అందుకని ఉపవాస ప్రార్థన పెట్టుకో. ఆ ఉపవాస ప్రార్థనలో తీర్మానం తీసుకుంటారు పరిచయం చేయడానికి. వాళ్ళని మనం అక్కడికి ఏం చేయాలా, పంపించాలా అని మంగళవారం రోజు రాత్రి పెట్టుకోమన్నాడు ప్రార్థన. అందుకని బుధవారం ఉదయం ఇక్కడ ప్రార్థన ఉండదు. మంగళవారం రోజు మీరందరూ అక్కడికి రావాలి. మంగళవారం రోజు మీకు ఉపవాస ప్రార్థన. ఇది గొప్ప అవకాశం. 10 సంవత్సరాల తర్వాత దైవజనుడు ఇచ్చాడు. ఎప్పుడు ఎవరికి ఇవ్వడంతే అవకాశం. నాకెందుకు ఇచ్చాడు? నేను భారం కలిగి ఉన్నా. ఏందది? కొంతమంది సేవకుల్ని తయారు చేయాలా, స్థలం కొనాలా, మందిరం కట్టాలా, అక్కడ వాళ్ళని పెట్టాలా, నా సంఘం తరపున కొంతమంది సేవకులు వెళ్ళాలా అని దేవుడిని కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా. పోయిన వారం దాన్ని నెరవేర్చాడు దేవుడు. అందువలన మీరు కూడా ఇంట్లో ప్రార్థన చేయండి, ప్రభా మా సంఘం తరపున ఒక సేవకుడు అక్కడికి వెళ్తే అక్కడుండే ఆడపిల్లకాయలు ప్రేమించి వారు జంప్ అయిపోకుండా, అంటే ఉన్నది చెప్తున్న విషయం. ఏసేబు లాంటి వాళ్ళు, గుండెల్లో భయం కలిగినటువంటి వారు, ఒరే నా దేవుడి కోసం నేను వచ్చాను రా ఇక్కడికి. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది స్త్రీలు వ్యభిచారానికి నన్ను ప్రేరేపించేవాళ్ళు. కొంతమంది స్త్రీలు, వాళ్ళు అడ్రస్ లేరు, ఇప్పుడు లేరు, ఇక్కడ లేరు వాళ్ళు. దేవుడు కర్ర పట్టుకొని తరిమి కొట్టాడు అంతే. కర్ర పట్టుకుని, నా దాసుండి మీరు అలాగా చేస్తారా? నా దాసుడు సమర్పించుకొని వస్తే కర్ర పట్టుకొని కొడుతుంటే పరిగిస్తే వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి సేవకులు వెళ్ళాలి, మంచి పేరు తీసుకురావాలి నా దైవజనుడికి.
ఎక్కడ్రా ఎవడ్రా ఈ సంఘం అంటే కబాడిపాలెం రత్సమ అనే విధిలో ఉన్న జీవము గల దేవుని సంఘము, కామాక్షి నగర్లో ఉన్న సంఘము, దైవజనుడు అబ్రహాముకు సంబంధించినటువంటి బ్రదర్స్ వీళ్ళు. మంచి పేరు తేవాలా. కాబట్టి అందుకు ఉపవాస ప్రార్థన చేయాలని అడిగి, నేను అడగలా, నువ్వు పెట్టుకో, లేకుంటే వీళ్ళని పంపిస్తావా, వాళ్ళు ఆడేదో ఒకటి గల్లి పెడతారు, నీకు ఆయన గందరగోళం అవుతుంది నాయన అని ఉపవాస ప్రార్థన పెట్టుకోమన్నాడు. కాబట్టి బ్రదర్స్కి ఎక్కడో బ్రదర్ రాకీ కావచ్చు, లేకుంటే ఎక్కడో బ్రదర్స్ కావచ్చు, వాళ్ళు 10 నుంచి 12 గంటల వరకు, సిస్టర్స్కి 10 గంటలకు అయిపోద్ది. మీరు చక్కగా బైబిల్ ఎత్తుకొని ఇంట్లోకి వచ్చి బోధనేయచ్చు. లేదంటే 12 దాకా మీరు మాతో కూడా లైవ్ ఉంటుంది కాబట్టి లైవ్లో ఇంట్లో మీరు పాలు పొందవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఉదయకాలం మామూలుగా 5 గంటలకు ప్రార్థన. దేని బిడ్డారా, ఉదయకాలం ప్రార్థన సహోదరుల్ని ఎప్పుడైనా నేను నిద్రపోతే లేపమని చెప్పానని చెప్పలేదు అక్క? గ్రేస్ అక్క చెప్పిల్లా? నీకా చెప్పిల్లా? వచ్చింది గ్రేస్ అక్క? చెప్పానని చెప్పలేదా? నన్ను ఎందుకు లేపలేదు మీరు? నేను వచ్చా 5:40కి వచ్చా, 5:30కి లేచా. వచ్చే లోపల గేట్ వేసుకుని తట్టా బుట్ట సర్దేసి వెళ్ళిపోయారు. ఒక్కరోజు రాలా నేను, అప్పటికి వచ్చా. అలారం పెట్టుకోలే, అది అలారం పెట్టుకోలే. ఇలా లేపమన్నా నిద్రపోతాయి గబక్కన్నా, ఎందుకంటే బయట పనులు పోయి వచ్చి అలసిపోయి నిద్రపోతాం. లేపల ఇల్లు, అది మీదే బాధ్యత. దేవుని బిడ్డలారా, అది విషయం ఈ వీడియో పెట్టినాయనా. కాబట్టి మంగళవారం రోజు మీరు దయచేసి 10 గంటల దాకా మీకు ఫాస్టింగ్ ప్రేయర్, సాయంత్రం బోండాలు, అది ఆ రోజు బోండాలు పెడుతుంది మన అంతోని మేరక్ గారు. కొంచెం అక్కకి చెప్పండి, తినేవాళ్ళు తింటారనుకోండి, సాయంత్రం పూట బోండాలు గిండాలు తినకుండా టీ తాగండి. మరి ఎక్కువ ఆకలి వేస్తే కొంచెం మజ్జిగ కలుపుకొని బాగా చెమ్ము నిండా. మనకి ఆకలి ఎక్కువ వేస్తుంది, మనకి గంటకి అరిగిపోతలా. 100 మందికి అందరికి రాదు, డైజెషన్ ఎక్కువ కదా మనకి. మాకు బుజ్జంబరేవులా నిమా కదా. ఆదివారం రోజు మధ్యాహ్నం మటన్ తింటాము, 4 గంటలకల్లా మొత్తం. మళ్ళీ సాయంత్రం టిఫిన్ కావాలి మనకి. టటోలం మనం సామాన్లు కాదు. అందుకని 5 నిమిషాలు ఉంటుంది. పెట్టినాయన The Euphrates has been the cradle of civilization in West Asia. The river has been the lifeline for millions in Iraq and Syria for thousands of years. Used to near Haled Allah is only visible from a distance. The crops have been destroyed due to the lack of اشجارنا يبست. Water levels in the river have hit record low. Both Iraq and Syria have been dry countries. Despite this, the current drought is unprecedented. Lands are affected, as well as the vegetable, maize and cotton seasons. And activists warn that situation is likely to worsen due to a lack of water resource management in the war-torn countries. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన మా వ్యూవర్స్ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. యూఫ్రటీస్ రివర్ డ్రయింగ్. యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఇది ప్రకటన గ్రంథ నెరవేర్పే. ఈ యూఫ్రటీస్ నది ఈనాడు పూర్తిగా ఎండిపోతుంది. గతంలో కొంత భాగం నీరు ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా ఎండిపోవటం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నెరవేర్పే అని మనకు లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. అదేంటో వివరంగా మనం చూసే ముందు అసలు ఈ యూఫ్రటీస్ నది ఎక్కడ ఉందని మనం ఆలోచిస్తే, ఇది ఇరాకు దేశంలో ప్రారంభమయ్యి సిరియాను కూడా తడుపుతూ టర్కీ దేశం వరకు వెళ్ళింది. ఈ యూఫ్రటీస్ నది ఆనాడు ఆదికాండంలో దేవుడు ఏదేను తోటను తడపటానికి ఏర్పరిచిన 4 నదుల్లో ఇది కూడా ఒకటి. ఆదికాండం 2వ అధ్యాయం 14లో 4వ నది యూఫ్రటీసు అని ఉంది. అంటే ఏదేను తోటను తడిపే నదుల్లో ఇది ఒకటి. అంటే ఏదేను తోట ఇరాక్ దేశంలో ప్రారంభమైందని అర్థం. ఈ యూఫ్రటీస్ నది మన సౌత్ వెస్ట్ ఏషియాలో అతి పొడవైన నది. దీని పొడవు 1700 మైళ్ళు, అంటే కిలోమీటర్లలో
800 కిలోమీటర్లు. ఇది ఇరాక్, సిరియా దేశాలను తడుపుతూ వెళ్ళిందంటే దీన్ని బట్టి ఏదైనా తోట చాలా పెద్దది అని బైబిల్ స్కాలర్స్ యొక్క అంచనా. అయితే ఇప్పుడు బైబిల్ నందు చెప్పబడిన అంత్యకాల ప్రవచన ప్రకారం ఎండిపోతుంది. అయితే ఈ నది వేల సంవత్సరాల నుంచి ఇరాక్, సిరియా దేశాల్లో ఉన్న మిలియన్స్ ప్రజల దాహార్తిని తీరుస్తోంది. అద్భుతంగా పంటలను అందించింది. 12 మిలియన్ ప్రజలు సిరియా, ఇరాక్ దేశాల్లో ఇప్పుడు వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ యూఫ్రటీస్ నది ఎండిపోవటం వల్ల కరెంటు ఉత్పత్తి కూడా బాగా తగ్గింది. వీటన్నిటికీ కారణం అంత్య దినాల ప్రవచనాలే. ప్రాముఖ్యంగా ఈ యూఫ్రటీస్ నది గురించి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ప్రవచించిన ప్రవచనాల క్లియర్ నెరవేర్పే ఇది. ఈ 16వ అధ్యాయంలో 7 ఏండ్ల శ్రమల ముగింపునందు హర్మగెద్దోన్ అనే మహాయుద్ధం జరుగుతుందని అక్కడ రాయబడింది. అప్పుడు ఇశ్రాయేలులో దేవునికి, క్రీస్తు విరోధికి, సాతానుకు జరిగే ఈ హర్మగెద్దోన్ యుద్ధానికి తూర్పు నుంచి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచడానికి ఈ యూఫ్రటీస్ నది ఎండిపోతుందని అక్కడ ఉంది. ప్రకటన 16:12లో 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను అని ఇక్కడ ఉంది. ఇశ్రాయేలుకు తూర్పు దిక్కున ఉన్న దేశాలు ఇరాను, ఇరాకు, సిరియా మొదలగు దేశాలు ఉన్నాయి. ఇవన్నీ హర్మగెద్దోన్ యుద్ధంలో పాల్గొంటాయి. అందుకే ఈ యూఫ్రటీస్ నది అంతకు ముందు కంటే ఇప్పుడు పూర్తిగా ఎప్పటి నుంచే ఎండిపోయే స్థితికి వచ్చేస్తోంది అనేది వాక్య ప్రవచన నెరవేర్పు. అందుకే ఈ ఏరియాలో ఉన్న వారికి ఆ యూఫ్రటీస్ నది ఎందుకు ఎండిపోతుందో అర్థం కావటం లేదు. ఇది కేవలం బైబిల్ నందు అంత్యకాలంలో జరిగే హర్మగెద్దోన్ యుద్ధంలో తూర్పు నుంచి వచ్చే రాజులకు, అనగా ల్యాండింగ్ ద్వారా ఈ హర్మగెద్దోన్ యుద్ధానికి వచ్చే రాజులకు మార్గం సుగమం చేయటానికే ఈ నది ఇప్పటి నుంచే ఎండిపోతుంది. ఇది ప్రవచన నెరవేర్పు. కనుక డియర్ ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటి బైబిల్ నందు అంత్యకాలం గురించి ఏది చెప్పబడిందో మనం కళ్ళారా ఆ ప్రవచన నెరవేర్పుల్ని చూస్తూ వస్తున్నాం. దేవుని రాకడ ఘడియలు దగ్గర పడినట్టే గనుక మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము చదవండి. అయినా వచ్చినమ్మా 12. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచినట్టు దాని నీళ్లు ఎండి. అంటే ఇప్పుడు శ్రమల కాలం ఇది. అప్పుడు సంఘం ఎత్తబడింది. ఇప్పుడు సంఘం ఎత్తబడింది అనుకో అమ్మ, అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం ఎత్తబడింది, మనం వెళ్ళిపోయాం పరలోకానికి. ఇప్పుడు ఎవరుంటారు భూమి మీద? ప్రభువుని నమ్మి సరిగా జీవించకుండా ఉండేవాళ్ళు, అసలు నమ్మకుండా ఉండేవాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు అట్టే ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు. ఎందుకు వస్తారు? ఇజ్రాయెల్ ప్రజలు చిన్న దేశం కదా, ఇది చిన్న దేశం. దీని మీదకి చుట్టుపక్కల ఉండే 70 దేశాలు దీని మీదకి వస్తాయి. చిన్న దేశం. ఇప్పుడు కొండగారు ఉన్నారు, రానాయనా రేయ్ రేయ్ బాగా కూర్చారా, బ్రదర్ ఐజక్ అని పేరు, రానాయన. ఇప్పుడు కొండగారు ఉన్నారు, ఐజక్ గారు, ఈయన ఒక్కడే. మనందరం ఇతని మీదకి వచ్చామనుకో కొట్టడానికి, ఏం ఫీలింగ్ ఏం లేదే, ఏం లేదంట. కొట్టడానికి మనం వచ్చామనుకో ఈయన ఏం చేయగలుగుతాడు? అప్పుడు ఏసయ్యా అన్నాడు అనుకో, ఏసై పరలోకం నుంచి మన అందరి మీద వడగండ్లు వాన కురిపించాడు అనుకో, ఏమైపోతాం మనం అందరమే? ఇప్పుడు ఇతను ఒక్కడే కూర్చొని ఆయన సావకు బావాలి అన్న కూడా ప్రార్థన చేయాలి, అభిషేకం తీసుకో ఉన్నాడు. అందుకని చెప్పేది. ఇప్పుడు సంఘం ఎత్తబడింది. ఊరికే అనుకున్నాం, వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోయాం పరలోకానికి. ఇప్పుడు ఇది మసీద్ అన్నమాట. ఈ మసీదును ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పగలగొట్టి మందిరం కడతారు. ఇప్పుడు ఈ మసీదుని వీళ్ళు పగలగొట్టి ఏం చేశారు? మందిరాన్ని కట్టాడు. మసీద్ ఎవరిది? ముస్లిమ్స్ది. ఈ స్థలం ఎవరిది? ఎవరు కట్టున్నారు? ఇక్కడ మసీద్ కట్టున్నారు. అర్థమవుతుందమ్మా? తెలుగులో ఏం చెప్తాను, ఇది ఎవరిది? ఇది మసీద్ కట్టున్నారు. ఇప్పుడు ఈ మసీదుని పగలగొట్టి యూదులు ఏం చేస్తారు?
మందిరాన్ని కడతారు. నమ్ముకుంటారా కడితే? ముస్లిమ్స్ ఏం చేస్తారు? ఎన్ని దేశాలు వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్ అంటారు, ఉన్నాయి కదా, ఇరాక్, ఇరాన్, దుబాయ్, పాకిస్తాన్, కిర్గిస్తాన్. ఈ 70 దేశాలు ఎవరి మీదకి వస్తాయి? ఎవరి మీదకి వస్తాయి? దీని మీదకి వస్తాయి, ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తాయి. అప్పుడు ఒక్క దేశం 70 దేశాలు ఏమైనా చేయగలదా? వీళ్ళ మీదకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మందిరం ఎవరిది? మందిరం ఎవరిదే? జరమామదా, మామదా, లేదంటే రాజన్నదా, నాదా, లేదంటే చిన్న బ్రదర్దా? మందిరం ఎవరిదే? మందిరం కట్టింది ఎవరికమ్మా? ఓరే, మందిరం కట్టింది ఎవరిదికా? యేసు ప్రభుకి కదా మందిరం కట్టిందా? ఎవరికి కట్టారు మందిరము? యేసయ్యకి కదా మందిరం కట్టింది. ఇప్పుడు వీళ్ళందరూ వస్తే